ఎదుర్కొనే ధైర్యం ఎలా ఇవ్వాలి అంటే అది కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను, రమ్మని చెప్పండి. మగవాడిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుంది నేను చూపిస్తాను. ఇప్పుడున్న సమాజంలో ప్రేమ అనేది లేదు. దానిపైన చదువుకున్న వాళ్ళకి మైండ్ లేదా నాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు ఎవ్వరు. 5 సంవత్సరాల పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. చెప్తా. నమస్తే మేడం. నమస్తే అండి. పంజాగుట్టలో అయితే దారుణ ఘటన జరిగింది. అవును. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో రూమ్ లోకి తీసుకెళ్లి ఆమె పైన దాడి చేశాడు ఒక కామాంధుడు. అవును. సో ఏం చెప్తారు మేడం దాని గురించి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనము చూస్తున్నాము, మొన్నటి ఒక హాస్టల్ అమ్మాయికి 60 years ముసలోడు తీసుకొని వెళ్ళి చాలా దారుణంగా వాడు సచ్చాడు, వాడికి పాపం పండింది, పోయాడు. కానీ వీళ్ళు చూస్తే కూడా నేను చూశాను న్యూస్. ఇప్పుడు వాళ్ళిద్దరూ లవర్స్ అని చెప్పి చెప్తున్నారు, అవునా కదా? ఇప్పుడు లవర్స్ అన్న తర్వాత ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగం చేసుకొని మీద అటాక్ జరిగి ఇప్పుడు గోర్లు అవన్నీ తీసేసి, ఎందుకంటే చెప్పాలంటే నాకు ఒక అమ్మాయిగా నాకు నచ్చట్లేదు. ఎక్కడంటే అక్కడ దాడి చేసి అమ్మాయిని ఇది చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒకటే అమ్మాయిలకి ఏం చెప్తున్నానంటే, ఒక మెసేజ్ ఏంటంటే, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఈరోజు అమ్మాయి జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల్ని ఈరోజు అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామనేలాగా ప్రవర్తిస్తున్నారు అమ్మాయిలు ఈరోజు, అవునా కదా? ఎక్కడన్నా చూడండి మీరు. నేను 3 months నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నేను చాలా మందికి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు కన్న తల్లిదండ్రులు రేపొద్దున జీవితాంతం బాధపడేది. నాకు 2 అమ్మాయిలే. మా పిల్లలు ఎక్కడికన్నా పోతే నాకు ఎంత టెన్షను. అమ్మ వాళ్ళు నాకు ధైర్యం చెప్తారు, మేము వస్తామమ్మా, మేము ధైర్యంగా ఉండు అని చెప్పేసి నా పిల్లలు చెప్తారు. కానీ కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే, డబ్బు కోసము తిరిగేవాళ్ళు కొంతమంది. లవ్ అని ఇప్పుడు అదేంటంటే, లవ్ అనేది లవ్ కాదు, అది అట్రాక్షన్ మాత్రమే. అది ఆ కొంచెం సేపు పనికి వీళ్ళు తీసుకొని పోయేసి రూమ్లో ప్రేమించిన వాళ్ళని కూడా రేప్ చేసి చంపడం కూడా మనం చూస్తున్నాము. లవ్ అనేది ఇప్పుడున్న సమాజంలో ప్రేమ అనేది లేదు. దానికి ఇంకో పేరుంది, కామం, కోరిక తీర్చుకోవడం, అంతేనా? అదే డబ్బు కోసం వీళ్ళు వలవేసి పట్టుకుంటున్నారు. కానీ అమ్మాయిలు కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉందని పోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు జరిగింది చూసారా హోటల్లో, ఏం జరిగింది? ఒక లవర్సే లవర్ని ఇట్లా దారుణంగా ఇట్లా చేశాడు. అది ఎంత వరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. నేను అమ్మాయిలకి ఒకటే చెప్తున్నానండి, ఏం చెప్పబోతున్నానంటే, తల్లిదండ్రుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ పెట్టకూడదు. వాళ్ళు కనీ పెంచి ఎంత వాళ్ళు కళ్ళల్లో ఇంటికి వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. అందుకని ఇది మాత్రం జరిగింది చాలా దారుణం. ఇట్లా 1 కాదు 2 కాదు, మీరు ఎంత జరిగినా కానీ, ఇంత దారుణం చూస్తున్నా కానీ, అయినా చదువుకున్న వాళ్ళకి మైండ్ లేదా నాకు అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళకంటే సాకలోళ్ళు మేలు అంటారు, మీరు ఆ సామెత వినే ఉంటారు. కానీ వాళ్ళు చదువుకోని వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ చదువుకున్న వాళ్ళకి తెలివి లేదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని అక్కడ పాయింట్ అనేది ఆలోచించట్లేదు. ఎవరితో పడితే వాళ్ళు పోతారు, రూమ్లు తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాడేం చేస్తున్నాడు? గొంతు పిసుకన్నా చంపుతున్నాడు, మళ్ళీ తీసుకుని వెళ్ళి కాలువలో అన్నా పడేస్తున్నాడు, ముక్కలు అన్నా చేసి పెట్టి. ఇవన్నీ జరుగుతూ చూసుకుంటూనే వస్తున్నాయి. ప్రేమించి మోసం చేసేవాళ్ళు, ఆడుకొని వదిలేసేవాళ్ళు. అవును అవును. మరి ఇలా ఫిజికల్ గా దాడి చేయడం ఏంటి మేడం? ఇది కొత్త సైకో అనుకోవచ్చా అబ్బాయిని? ఇప్పుడు ఫిజికల్ గా దాడి చేయడం అంటే, ఇలాంటి వాళ్ళు ఈ గోర్లు తీయడము, మెయిన్ పార్ట్స్ దగ్గర అమ్మాయిలకి ఎంత భరించలేని, ఇప్పుడు మనం అప్పుడు ఢిల్లీలో కూడా మనం చూసాము. కానీ ఇది కూడా మెయిన్ పార్ట్లో ఎంత నరకం అనుభవించుంటుంది అమ్మాయి కూడా. అయినా కానీ దీన్ని ఫిజికల్గా వాడు ఏం చేశాడంటే, ఒక సైకోలాగా ప్రవర్తించాడు. సైకో ముండా కొడుకులు ఉంటారు కదా, వాడిని సైకోనే అనాలి. మనం చూస్తే సైకోలో ఈ పని చేస్తారు. మామూలుగా ప్రేమించిన వాళ్ళు ఏదో టైంపాస్కి వెళ్తారు, ఇప్పుడు హోటల్ రూమ్స్కి వెళ్తారు, వచ్చే వాళ్ళని కూడా చూసాం మనము. కానీ ఇలాంటి దాడులు అనేది మనం ఎక్కడ చూడలా, ఇది మనం చూస్తున్నాము, అంతే కదా? మరి ఇంతకుముందు యూపీలో కానీ నార్త్ సైడ్ ఎక్కువగా జరిగేవి ఇలాంటి అమ్మాయిల మీద అమానుషమైన దాడులు. అవును. హైదరాబాద్ కూడా ఇలాంటి వాళ్ళు ఎట్లా చూడొచ్చు? హైదరాబాద్ లో ఇలాంటి వాళ్ళు తయారవడానికి ఇప్పుడు అది కూడా ఏంటంటే, ఇప్పుడు మనము బయట దేశాలు కూడా చూస్తున్నాము, అటు కూడా జరుగుతున్నాయి చాలా. కానీ అక్కడ జరుగుతున్నాయి కదా, ఇక్కడ మనం ఏం తక్కువ తిన్నామన్నట్టు ప్రవర్తిస్తున్నారు నా కొడుకులు. అక్కడ చేస్తే మనం ఇక్కడ కూడా ఏం తక్కువ తిన్నామన్నలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను మొన్న కూడా మీరు రాలేదు, నాకు ఒక మెసేజ్ ఇవ్వాలనిపిస్తుంది. ఏంటంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల వాడు నమ్మకస్తుడా, లవ్ చేసినప్పుడు వాడు నమ్మకంగా మనల్ని లైఫ్ లాంగ్ వాడు పోషిస్తాడా లేదా,
అని చెప్పేసి అమ్మాయి ఆలోచించాలి, అబ్బాయి పట్ల అమ్మాయి ఆలోచించాలి. అలాగ చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు టైం టు టైం వీడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడు ఎట్లా ఇది చేయబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు కాపాడుకునే ఇదిగా అమ్మాయి ధైర్యంగా ఎలా ముందుకు రావాలంటే ఒక్కసారి వాళ్ళు ధైర్యంగా వాళ్ళకి ఎదుర్కొని బయట ప్రపంచానికి చూపిస్తే ఈరోజు ఒక ఆడపిల్ల ధైర్యంగా ఎదుర్కొని బయటకు వచ్చిందంటే 10 మంది కాదు, 100 మంది కాదు, 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది అనుకుంటారు. అవునా కాదా? కానీ అలాంటి ఆడపిల్లలు ఈ కాలంలో చూద్దామంటే ఎక్కడ లేరు. కానీ నన్ను చూడండి, నేనే ఒక ఇన్స్పైర్గా నిలబడి ఎందుకంటే నేను అందరితో మంచిగా ఉంటాను, కానీ ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా కొట్టాలి వాడిని అని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఎవ్వరు ఆడపిల్ల మీద చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు, ఎవ్వరు 5 సంవత్సరాల పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. అలాంటిది ఈరోజు సమాజాన్ని మార్చాలా అని చెప్పేసి నేను కూడా ప్రతిసారి అనుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి. ఆడపిల్ల తిరగబడి పరాశక్తిగా నిలబడిందంటే ఈరోజు ఎవ్వడు కన్నెత్తి చూడడు నాకు తెలిసి. అలాంటి ధైర్యవస్తురాలు అమ్మాయిని చూస్తే వాళ్ళే అబ్బా ఇలాంటి అమ్మాయి అయితే మన లైఫ్లో బాగుంటుందిరా అనేలాగా ఆడపిల్లలు తయారవ్వాలని నేను చెప్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో. మొన్న చెప్పాను, ఈరోజు మీ ఛానల్లో చెప్తున్నాను. ఎదుర్కొనే ధైర్యం ఎలా ఇవ్వాలి అంటే అది కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను, రమ్మని చెప్పండి. మగవాడిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుంది నేను చూపిస్తాను, నేను ఇస్తాను ధైర్యం అని చెప్తున్నాను. దేవత కూడా ఒక ఆది పరాశక్తి, ఆమెని కన్నెర్ర చేస్తే ఎవ్వరు భూమి మీద ఎవ్వరు ఉండరు. అలాగే ఆడవాళ్ళు మారండి అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు అంటున్నారు అమ్మాయిల మీద దాడుల కంటే ఇప్పుడు అబ్బాయిల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు. మరి అబ్బాయిలకు ఎవరు ఇలా ట్రైనింగ్ ఇవ్వాలండి? అబ్బాయిలకి ఎలా ఏమన్నారు? అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, అవును, మీరు ప్రతిఘటించాలంటున్నారు. అవును, బట్ రీసెంట్ గా చూసుకుంటే అబ్బాయిలు హనీమూన్ తీసుకెళ్లి చంపుతున్నారు, భర్తల్ని విషం పెట్టి చంపుతున్నారు. అబ్బాయిల మీద దాడులు పెరిగినాయి కదా. అప్పుడు ఒక కాలంలో అబ్బాయిలు అమ్మాయిల్ని చంపారు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని చంపుతున్నారు. కానీ ఇవి కూడా దీనికి కారణం ఏంటో తెలుసా మీకు? ఇంకా వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకొని వాళ్ళని చంపుతున్నారు. నేను అలాంటి వాళ్ళ ఎఫైర్స్ పెట్టుకొని వాళ్ళని చంపుతున్నాడు, అది తప్పు. కానీ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు 18 years పిల్లలు, 20 years పిల్లలు ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు మా పాప ఉంది, నేనేం చెప్తాను, అమ్మ ఎవరన్నా వస్తే నువ్వు ఎదుర్కో, నువ్వు ధైర్యంగా ఎదుర్కొని అప్పుడు నాకు చెప్పు. వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు నా దగ్గర వచ్చి చెప్పకు. నువ్వు ఎదుర్కొన్న తర్వాత నేను కొట్టాను వాడిని చూడమ్మా అని చెప్పి ధైర్యంగా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను అలాంటి అమ్మాయిలకి నేను ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. అది ఫైనల్ గా అలా చేసిన అబ్బాయికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నిజంగా ఇప్పుడు జరిగింది అయితే చాలా దారుణం అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళకి ఎలా శిక్ష వేయాలంటే రోడ్డు మీద నిల్చోబెట్టి ఆన్ ది స్పాట్ లో వాడిని షూట్ చేసి చంపేయాలి. వాడిని కాదు, అలాంటి వాళ్ళని షూట్ చేసి చంపేయాలి. ఇంకా ఇలాంటి వాళ్ళని ఇట్లానే చేస్తే ఇంకో అమ్మాయికి ఇలా జరగదు. కానీ ఎంత వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల ఎంత నరకం అనుభవించే ఉంటది మీకు కూడా తెలుసు. ఒక ఆడపిల్ల గురించి మనం చెప్పకూడదు, కానీ ఇది చాలా దారుణము. నించోబెట్టి ఆన్ ది స్పాట్ లో వాడిని షూట్ చేసి చంపాలి. నేను చెప్పేది అదే. అది